ఐపీఎల్ 2024 సీజన్ కీలక దశకు చేరుకుంది. ఇప్పుడు వరకు ఆడింది ఒక లెక్క, ఇప్పుడు ఆడబోయేది మరో లెక్క. ప్లే ఆఫ్ సమరం మొదలుగానుంది. ఫస్ట్ క్వాలిఫైయర్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడర్స్తో అమీతుమీ తేల్చుకోనుంది. రెండు జట్లు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. రెండు జట్లలో కూడా మ్యాచ్ ఉన్నారు. దీంతో ఈ పోరు ఆసక్తిగా జరగడం, హోరాహోరుగా సాగడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు. ఇంకా ఈ ఇరు జట్ల బలాబలాలు, ప్లేయింగ్ 11 అంచనాలపై ఓ లుక్ వేద్దాం. ముందుగా మన సన్ రైజర్స్ హైదరాబాద్ని తీసుకుందాం. సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ని చూసిన ప్రతి జట్టు కూడా భయపడాల్సిందే. ఎందుకంటే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో 287 పరుగుల అత్యధిక స్కోర్ను నమోదు చేసింది. అలాగే 200కు పైగా పరుగులు చాలాసార్లు చేసింది. జట్టులో ఎంతోమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ లాంటి విధ్వంసక ఓపెనింగ్ పేర్ మన జట్టు సొంతం. ఈ ఇద్దరు అరవీర భయంకరంగా ఆడుతున్నారు. పవర్ ప్లేలోనే జట్టుకి హై రేంజ్ అంటే అసలు ప్రత్యర్థి బౌలర్ని డిఫెన్స్లో పడేస్తూ భారీగా పరుగులు చేస్తూ పవర్ ప్లేలోనే 100కు పైగా పరుగులు సాధిస్తున్నారు ఈ ఓపెనింగ్ పేర్. ఈ ఇద్దరు కూడా మరోసారి క్వాలిఫైర్లో చెలరేగితే కేకేఆర్ బౌలర్లకి చుక్కలు కనిపించడం ఖాయం. ఇంకా హెన్రిచ్ క్లాసన్, తర్వాత అబ్దుల్ సమద్, ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, ఇలా జట్టులో ప్రతి ఒక్కరు కూడా మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. హెన్రిచ్ క్లాసన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హెన్రిచ్ క్లాసన్ వన్ ఆఫ్ ది ఫినిషర్ ఇన్ ఐపీఎల్ అనమాట. ఐపీఎల్లో బెస్ట్ ఫినిషర్ అని మనం చెప్పుకోవచ్చు మన హెన్రిచ్ క్లాసన్. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, సన్ రైజర్స్ హైదరాబాద్కి దొరికిన మరో ఆనుముత్యం లాంటి ప్లేయర్ ఈ వైజాగ్ కుర్రాడు. తన బ్యాటింగ్ బౌలింగ్ స్కిల్స్తో మెప్పిస్తున్నాడు. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్కి అతిపెద్ద బలం ఏదైనా ఉందంటే ప్యాట్ కమిన్స్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్షిప్ ఆస్ట్రేలియాకి అందించిన నాయకుడు అనమాట. ఆ నాయకుడు సారథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడుతుంది. అందుకు తగ్గట్టే సన్ రైజర్స్ హైదరాబాద్కి 8 విజయాలు అందించి 17 పాయింట్లతో టాప్ 2 స్థానంలో నిలిచాడు. అందుకే ప్లే ఆఫ్ రేస్లో క్వాలిఫైర్ మ్యాచ్ ఆడుతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. ప్యాట్ కమిన్స్ నాయకత్వంలో సూపర్ స్ట్రాంగ్గా ఉంది. అతను తీసుకునే కెప్టెన్సీ నిర్ణయాలు కానీ, అతని బౌలింగ్ కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ను టాప్ నాచ్లో నిలబెడుతుంది. ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగించి సన్ రైజర్స్ని ఫైనల్లోకి తీసుకెళ్తాడని చెప్పి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంకా కేకేఆర్ జట్టు గురించి చెప్పుకుందాం. కేకేఆర్ జట్టు కూడా తక్కువేం కాదు. కేకేఆర్ జట్టులో కూడా ఎంతోమంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. కేకేఆర్ జట్టులో అయితే వాళ్ళకి ఈ క్వాలిఫైర్ మ్యాచ్కి ముందు ఒక షాక్ తగిలింది. ఫిల్ సాల్ట్ మంచి సూపర్ ఫామ్లో ఉన్న ఓపెనర్. కాకపోతే తన టీం జాతీయ జట్టు ఇంగ్లాండ్ డ్యూటీస్ కోసం అతను స్వదేశానికి వెళ్ళిపోయాడు. దీంతో ఒక స్టార్ ప్లేయర్ దూరం అయ్యాడు. ఇది మనకు అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. కానీ సునీల్ నారాయణ్, శ్రేయస్ అయ్యార్, రింకు సింగ్, వెంకటేష్ అయ్యార్, ఆండర్ రసల్ వంటి విధ్వంసక ప్లేయర్లు ఈ జట్టులో ఉన్నారు. వీళ్ళలో ఎవరొక్కరు క్రీజులో నిల్చున్నా కూడా వాళ్ళని ఆపడం చాలా కష్టం. ఇంకా అలాగే బౌలింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. మిచెల్ స్టార్క్, తర్వాత వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్ వంటి డిఫరెంట్ బౌలర్లు ఉన్నారు. అలాగే నితీష్ రాణా, వైభవ్ వరోరా వంటి టీమిండియా బౌలర్స్ కూడా ఆ జట్టు సొంతం. కాబట్టి ఈ రెండు జట్ల మధ్య పోరు సాగడం ఖాయమంటున్నారు క్రీడా పండితులు. అలాగే కాకపోతే హెడ్ రికార్డ్ చూస్తే కొంచెం కేకేఆర్కి ఎక్కువగా ఉంది. ఈ సీజన్లో ఆడిన ఒక మ్యాచ్లో కేకేఆర్ గెలిచిందనమాట. అది కూడా 4 పరుగుల తేడాతో మాత్రమే గెలిచింది. కానీ అలాగే ఓవరాల్ హెడ్ రికార్డ్స్ చూస్తే 17 మ్యాచ్లేమో కేకేఆర్ గెలిచింది, కేవలం 9 మ్యాచ్లు మాత్రమే సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచింది. దీంతో ఈ హెడ్ రికార్డులు కొంచెం కేకేఆర్కి ఫేవర్గా ఉన్నా కూడా ఈ సీజన్లో మాత్రం సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ బలం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎట్లాంటి చేజింగ్ అయినా సరే, బ్యాటింగ్ ఫస్ట్ చేసినా సరే, భారీ స్కోర్లు సాధించడంలో కానీ, భారీ స్కోర్లు చేజ్ చేయడంలో కానీ మన జట్టును మించిన జట్టు ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు. ఇలా ఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినా కూడా మన సన్ రైజర్స్ హైదరాబాద్ని ఈసారి ఆపడం కష్టమే అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్. ఇంకా చూద్దాం మన జట్టు ఎలా సత్తా జట్టి కేకేఆర్కి ఎలా అడ్డుకట్ట వేస్తుందో చూడాలి. ఏ జట్టు గెలిచినా కూడా ఓకే, గెలిచిన జట్టు ఫైనల్కి వెళ్తుంది. ఓడిపోయిన జట్టుకు ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఓడిపోయిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫై 2 ఆడే అవకాశం ఉంది. దీంతో కానీ అక్కడ వరకు వెళ్ళడం కన్నా ఈ మ్యాచ్లోనే గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్ అడుగు పెట్టాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్.